ప్రైజ్ ది లార్డ్. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఎప్పుడైతే మనము దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా, వారు వెళ్ళే మార్గంలో నిలిచకుండా, ఇతరులను అపహాసించకుండా, అటువంటి వారు ఉన్న చోట కూడా కూర్చోవద్దు. దేవుని వాక్యము ధ్యానించుచు, అలాగే దీవారాత్రులు దేవుని వాక్యమును ఆనందిస్తూ సంతోషిస్తూ ధ్యానించేవారు చాలా ధన్యులండి. వారంట నీటి కాలువల ఎత్తున నాటబడిన మంచి చెట్టు వలె ఆకు వాడక తమ కాలమందు ఫలమిస్తూ ఉంటారు. వారు చేయనదంతే కూడా సఫలమవుతుంది. ఈ వాక్యము వర్షం వలె మన మీదకు వస్తుంది. ఎప్పుడైతే వర్షం వస్తుందో మొక్కలు చాలా చక్కగా ఫలిస్తూ ఉంటాయి. మనము కూడా మన ఆత్మీయ జీవితంలో ఫలించాలి అంటే మనకు ఈ వాక్యమైన నీరు అవసరం. మొక్కలు నీరు లేకపోతే ఎలా ఎండిపోతుందో, వాక్యం లేకపోతే మన ఆత్మీయ జీవితం కూడా ఎండిపోతూ ఉంటుంది. మనకు ప్రతిదినం కూడా ఈ వాక్యము అవసరం. ఇర్మియా గారు అంటారు, నీ వాక్కు కనబడగానే నేను భుజించాను అని. ఈ వాక్యము మనలోనికి ఎప్పుడు వెళ్తుందో మనల్ని సరిచేస్తూ ఉంటుంది. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము దాచుకుని ఉన్నానని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము ప్రతిదినము వాక్యం చదువుకోవాలి. ఈ వాక్యము మనలోనికి వెళ్ళినప్పుడు ఇది మనల్ని బాగు చేస్తుంది, మనల్ని స్వస్థపరుస్తుంది. మనం పడిన గుంటలో నుండి మనల్ని విడిపించి బంధకములలో నుండి కూడా విడిపిస్తుంది. ఈ వాక్యము అగ్ని వంటిది. బంగారం ఏ విధంగా సువర్ణంగా తయారవుతుందో అగ్నిలో వెళ్ళినప్పుడు, అలాగే మనలో ఉన్న చెడు అంతా కూడా పోతుంది. బండను బద్దలు కొట్టే సుత్తి వంటిది. బండరాతి హృదయంలో కూడా మాంసపు హృదయం వలె చేస్తుంది. ఈ వాక్యం మన అడుగుల్ని స్థిరపరుస్తుంది, మనల్ని మంచి మార్గంలో నడిపిస్తుంది. చిన్న ప్రార్థన చేసుకోవచ్చు. పరిశుద్ధుల తండ్రి, అనుదినము వాక్యం చదువుతూ మీలో వర్ధిల్లే కృపనివ్వండి. అపహాసకుల మధ్య కూర్చుండకుండా మమ్మల్ని మంచి మార్గంలో నడిపించమని యేసే పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.